ఆనాటి ప్రజారాజ్యం శాసనసభ్యుడిదని చెప్పేసి చెప్పడం కోసం మరి ఈరోజు యలమంచిలి రవి గారు కూడా మనతో జూమ్ కాల్లోకి అందుబాటులోకి వచ్చారు. చర్చలోకి వెళ్దాం. మనతో పాల్గొనేందుకు శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా పెద్దిరెడ్డి రవికరణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, అదేవిధంగా చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. రైట్, 1 by 1 మాట్లాడదాం, సమయం కూడా తక్కువగానే ఉంది. పెద్దిరెడ్డి రవికరణ్ గారు, సో మొత్తం బెజవాడ వరద రాజకీయం అంటే జరుగుతున్న పరిస్థితులు ఏంటి, జరగాల్సినటువంటి సహాయక కార్యక్రమం అండి, చర్యలు ఏంటి, ఇక్కడ కూడా ఒకరి మీద ఒకరు రాజకీయం. ఇప్పుడు ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి ఆ గేట్లు ఏదైతే ప్రమాదం జరిగిందో దాని మీద చంద్రబాబు గారు మాట్లాడినటువంటి బయట ప్లే చేశాను. అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు పంచాయతీ ఉందో అది క్లియర్గా యలమంచిలి రవి గారు క్లారిటీ ఇచ్చారు. ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ మినిస్టర్కి శుభ సాయంత్రం అండి. బెజవాడ బెంబేలెత్తుంది. అక్కడ సహాయ చర్యలు ఈ రోజు అయితే చాలా ముమ్మరంగా జరిగినాయి. కేంద్రం నుంచి కూడా బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే బోట్లు కూడా అధికంగా వచ్చాయి. అలాగే సుదూర ప్రాంతాల్లో చివరి ఉన్న వరకు కూడా ఫుడ్, వాటర్ అందించే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు బాగా జరిగింది. ఇంకా 2-3 రోజుల్లో అన్ని కొంత వాటర్ కూడా తగ్గింది. ఈ రోజు 2-3 రోజులు ఇంకా వాటర్ తగ్గి కొంచెం నార్మల్సీ వచ్చే అవకాశం ఉంది. చాలా తొందరగా తేరుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. 1, 2 ఇప్పుడు యలమంచిలి రవి గారు చెప్పిన దానికి కొనసాగింపుగానే ఒక మాట. అసలు విజయవాడ నగర విపత్తు మేనేజ్మెంట్ ప్రణాళికని 2011లోనే అప్పుడు ప్రభుత్వం, ఇది 2009లో వరదలు వచ్చాయి, బుడమేరుకి పెద్ద ఎత్తున వరదలు వస్తే ఈ ప్రణాళికని కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని అప్పుడు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న జి రవిబాబు గారు, ఐఏఎస్ అధికారి, 400 పేజీలు ప్రణాళిక అండి ఇది. ఈ ప్రణాళికలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది విజయవాడ మహానగరానికి పొంచి ఉన్న ముప్పులు 3 రకాలైన ముప్పులు ఉన్నాయి. ఒకటి, కృష్ణా వాటర్ ఎక్కువ అధికంగా రావడం వల్ల మునిగిపోయే ప్రాంతాలు ఇవి. సో కృష్ణలంక, ఈ యనమల కుదురు, ఇవన్నీ ప్రాంతాలు మునిగిపోతాయి. ఎందుకు మునిగిపోతాయి అంటే కృష్ణలంక ఇవన్నీ అనాథరైజ్డ్, ఎంక్రోచ్ చేసినటువంటి స్థలాలు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కరకట్ట లోపల ఎంక్రోచ్ చేశారు. సో అవన్నీ కూల్చే పరిస్థితి కూడా కష్టం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, అప్పుడు ఈ ప్రణాళికలోనే రాశారు. రిటైనింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ఈ ప్రణాళికలు కూడా రాయడం జరిగింది 2011లోనే. అలాగే మరో విపత్తు ఏంటంటే కొండ చర్యలు విరిగిపడతాయి. ఈ మొగల్రాజపురం ఏరియాలు ఎన్ని అంటే కొండ చర్యలు విరిగిపడతాయి కాబట్టి దీన్ని ఎలాగా మిటిగేట్ చేయాలి, రానివ్వకుండా ఎలా చేయాలి అని కూడా దీంట్లో 400 పేజీల డాక్యుమెంట్. ఇంకా 3వది బుడమేరు పొంగటం వల్ల ఏదైతే విజయవాడ నార్త్ సైడ్ ఈ కృష్ణా వాటర్ ఎక్కువ వస్తే సౌత్ సైడ్ ప్రమాదం, బుడమేరు వల్ల నార్త్ వెస్ట్ సైడ్ ప్రమాదం అనమాట. దానివల్ల ఏ డివిజన్స్ అన్నది పేజ్ నెంబర్ 81లో చాలా స్పష్టంగా ప్రణాళికలు రాశారు. ఏ వార్డులు, ఏ డివిజన్లు ఎంతవరకు ప్రభావితం అవుతుంది, ఏ రకంగా ఎందుకు అవుతుంది, దీనికి కారణం ఏంటి, బుడమేరు పరివార ప్రాంతాలు ఏ రకంగా ఆక్యుపై చేసేశారు, దాని యొక్క విస్తీర్ణాన్ని ఏ రకంగా తగ్గించేశారు, ఎంక్రోచ్ చేసి అనాథరైజ్ గా ఏదైతే చాలా వరకు కబ్జాలు జరిగినాయి. బుడవేరు ఏదైతే ఆ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కబ్జాలు జరిగినాయి, కట్టడాలు కూడా కట్టారు. సో ఇప్పుడు హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకొక హైడ్రా అక్కడికి రావాలి, ఈ ఆక్యుపై చేసినటువంటి కట్టడాలను కూల్చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు ప్రజలు. అవునండి, కరెక్టేనండి. ఈ 2011 ప్రణాళికలోనే ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రిపేర్ చేసిన దాంట్లోనే మెన్షన్ చేశారు ఏ రకంగా ఎంక్రోచ్ చేశారు. దీనిలో తీసుకోవాల్సిన చర్యలు, మిటిగేషన్ ప్లాన్ కూడా దీనిలో ఇచ్చారు. ఏం చర్యలు తీసుకోవాలంటే ఎక్కడ కూడా ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి, నెంబర్ 1. అలాగే లేఅవుట్లు, అనాథరైజ్ లేఅవుట్లు పర్మిషన్ ఇవ్వకూడదు. ఏదన్నా ఇల్లు కట్టవలసి వస్తే ఏమన్నారంటే హౌస్ షుడ్ కన్స్ట్రక్ట్ అబౌట్ డ్రైన్ లెవెల్ 2 meters హై, అంటే 2 మీటర్ల ఎత్తుని మాత్రమే హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి, 2 మీటర్ల లోపల హౌస్ కన్స్ట్రక్ట్ చేయకూడదు. అలాగే ఇర్రెగ్యులర్ షేప్ ఆఫ్ డ్రైన్ షుడ్ బి మేక్ యాజ్ స్ట్రైట్ లైన్. అంటే ఈ బుడమేరు ఎలా వెళ్తారంటే వంకరకి వెళ్తారండి. ఈ వంకరకి వెళ్ళడం వల్ల ప్రమాదాలు ఎక్కువై, గట్టు దిగిపోయి నీళ్లు వచ్చేస్తుంటాయి. అందుకని దీన్ని స్ట్రైట్ లైన్ చేయాలి. స్ట్రైట్ లైన్ చేస్తే ప్రమాదం తగ్గుద్ది. అలాగే ప్రొటెక్షన్ వాల్ త్రూ హ్యాబిటేషన్ ఫ్రమ్ బుడమేరు డ్రైన్, ప్రొటెక్షన్ వాల్ కట్టాలి. అలాగే డీసిల్టింగ్, డీవీడింగ్ చేయాలి. అలాగే రైజ్ ద కల్వర్ట్ లెవెల్, స్ట్రెంగ్థెన్ ద బండ్స్ అని స్ట్రెంగ్థెన్ చేయాలి. బండ్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్ చేసిన భూములన్నీ రిక్లైజ్ చేయాలి. అలాగే ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో క్యాచ్మెంట్ ఏరియా సెన్సార్లు పెట్టాలి, వాటర్ లెవెల్ ఇండికేటర్లు పెట్టాలి, రెయిన్ గేజెస్ పెట్టాలి. ఎన్ని దాంట్లో 2011 ప్రణాళికలోనే సుస్పష్టంగా ఎవరైనా వీక్షకులు ఎవరైనా వెబ్సైట్, విజయవాడ మున్సిపల్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది, ఇది చూడండి. అంత డీటెయిల్ గా ఇచ్చి 2011లోనే ఇస్తే ఇప్పుడు మనం ఎవరు తప్పిదాం అంటాం సరే. ఇది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
ఇప్పుడు ఏమైంది 2014లో సమస్య ఇంకా పెరిగిపోయింది. అవును. ఏ ప్రాంతంలో అయితే లో లేయింగ్ ఏరియాలో గతంలో ప్రజలకందరూ తెలుసు, ఎందుకంటే ఇది బుడవేరు పరివాహ ప్రాంతం, బుడవేరు పొంగితే నీళ్లు వచ్చేస్తాయని చెప్పి పెద్ద ఇల్లు ఉండే కాదు 2014 ముందు. 2014 తర్వాత రియల్ ఎస్టేట్ భూమి వచ్చాక తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు లేఅవుట్లు వేసేసి కొంతమంది చేసి అమ్మేసి కొలేసుకుని బిల్లాలే కట్టారు. ఏదో తెలియక, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పొంగింది. ఏది ఈ రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 22, 1964లో మాత్రమే 40,000 క్యూసిక్లు బుడవేరు వాటర్ నుంచి వచ్చాయి, ఫ్లడ్ వాటర్ అని దీంట్లో రాశారు. ఈ రోజు మనకు వచ్చింది 45,000 క్యూసిక్స్. అంటే చరిత్రలో ఎప్పుడు లేని వచ్చింది. వచ్చేసరికి మొత్తం అంతా కొత్త లేఅవుట్లు, పాత లేఅవుట్లు మొత్తం మునిగిపోయింది. సో ఈ విపత్తుకి కారణం ఎవరండి? మనమే కదా. కొంతవరకు ప్రభుత్వాలు ఏదైనా సరే విపత్తు నివారణకి ఈ ప్రణాళిక ఇచ్చినా సరే అమలు చేయకుండా పెట్టు కూర్చొని ఈ రోజు అంత పెద్ద ప్రమాదం వచ్చింది. ఎన్క్రోచ్మెంట్స్ అయిపోయింది. హైడ్రా లాంటిది కూడా ఏపీలో రావాలి. హైడ్రా పెడతాను, కోబ్రా అని పెడతాను, పెట్టండి. ఎందుకంటే ఇదే విజయవాడ నగరమే కాదు సార్ బ్రహ్మనాయుడు గారు. అంటే ఇక్కడ ఒకటండి రవికిరణ్ గారు, ఒకవేళ హైడ్రా లాంటి కమిటీ వస్తే ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి ఎఫెక్ట్ అయ్యేది కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అనేది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు మరి? ఏదైనా సరే పారదర్శకం చేయాలి సార్. ఇప్పుడు ఈ బుడమేరు నది మైలవరం కొండలో పుట్టి కొల్లేరు మంచినీటి సరస్సుకు వెళ్తుంది. ఆ వెళ్లే మార్గం అంతా ఆక్యుపై చేశారు. కొల్లేరు మంచినీటి సరస్సు ఎంత ఉండేది? 2 లక్షల ఎకరాల పైచీలకు. ఇప్పుడు ఎంత మిగిలిందండి? 30,000 ఎకరాలు ఎంతో మిగిలింది. మొత్తం దాన్ని కూడా ఆక్యుపై చేశారు. అంటే అక్కడ కూడా వాటర్ వెళ్తలేదు. బుడమేరు వాటర్ వెనక కొట్టేస్తుంది. అక్కడ ఆక్యుపై చేసి ఇక్కడ నీళ్ళు లేదు. ఎక్కడికి వస్తున్నాయి వాటర్? ప్రజల మీదకే వస్తున్నాయి. ఈ రోజు మనం లబ్బో దిబ్బో అంటున్నాము. సో ఈ విపత్తు మనిషి అదే నెల్లూరులో కూడా అంతే. 2015లో ఇలాగే నెల్లూరు మహానగరం మునిగిపోయింది. కారణం ఏంటంటే ఆ కాలువలన్నీ ఆక్యుపై, జఫర్ కాలువ అని ఈ ఉయ్యాలవారి కాలువ అన్ని ఉంటాయి, అన్ని ఆక్యుపై చేసి కూర్చున్నాం. నగరం అంతా 2015లో మునిగిపోయింది. అప్పుడు కూడా మొత్తం తొలగిస్తా అన్నారు, తొలగించలేదు. సో ఇదే కదా ఏలూరు మహానగరం కూడా ఇదే పరిస్థితి. అన్ని నగరాలు ఇదే పరిస్థితి. మనం కూడా హైడ్రా తరగ విధానం ఏపీలో తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసి పార్టీలకు అతీతంగా సెట్ చేస్తే గానీ ఈ విపత్తులకి పడదు బ్రహ్మనాయుడు గారు. రైట్, మళ్ళీ వస్తారండి. మొత్తం చిన్నరెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నాయకులు, అదేవిధంగా మాజీ